హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది యాక్చువల్గా ఈ పర్టికులర్ వీడియో అనేది 8th లెసన్. ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే ఒక బాక్సెస్ని యూజ్ చేసి, అంటే 3D మ్యాక్స్లో మనకి స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో టోటల్ ఒక 10 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 10 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి ఉన్న ప్రాపర్టీస్ మీరు కానీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే ఇలాంటి సింపుల్ లేఅవుట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఈ లేఅవుట్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దీంట్లో సిలిండరు, బాక్స్ తప్ప ఇంకేం లేదు. ఓకే, సో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి అనేది మనం చూడంగానే చెప్పొచ్చు. అంటే 6 సిలిండర్స్ ఉన్నాయి, అరౌండ్ నియర్లీ ఒక 10 బాక్సెస్, ఎందుకంటే ఇవన్నీ కూడా బాక్సెస్ అన్నమాట. ఇలాంటి లేఅవుట్స్ మనం క్రియేట్ చేయాలంటే మనకు వచ్చే మొట్టమొదటి కన్ఫ్యూజన్ ఏంటంటే టాప్లో ఏం డ్రా చేయాలి, ఫ్రంట్లో ఏం డ్రా చేయాలి, లెఫ్ట్లో ఏమి డ్రా చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ పర్టికులర్ లేఅవుట్లో నాకు ఇక్కడ మీరు నిల్చుంటే మీకు ఫ్రంట్ ఉండేది ఇది, అదే మీరు ఇక్కడ నిల్చుంటే మీకు ఇది ఫ్రంట్ ఉంది, అదే మీరు బ్యాక్ సైడ్ నిల్చుంటే ఫ్రంట్ ఇదే వస్తుంది. ఓకే, సో మీకున్న ఐను మీరు టార్గెట్ చేస్తే మీ కళ్ళ ముందు ఏదైతే కనపడుతుందో అది ఫ్రంట్. అదే కొంచెం మీరు పైకి వెళ్ళి చూస్తే టాప్లో ఏమైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి టాప్లో ఉన్నట్టు మనం చెప్పొచ్చు. కానీ ఒక 2-3 ఇలాంటి అసైన్మెంట్లు మీరు చేయగలిగితే టాప్, ఫ్రంట్, లెఫ్ట్ వీటిపైన మీకు కొంచెం బేసిక్ ఐడియా వచ్చిందంటే 3D మ్యాక్స్లో నాకు తెలిసి పెద్ద సీక్రెట్ అంటూ ఏం లేదు. ఈ వ్యూ పోర్ట్స్ని హ్యాండిల్ చేయడం, ఏ ఆబ్జెక్ట్ని ఎక్కడ డ్రా చేయడం తెలియడం కొంత టైం పడుతుంది. డెఫినెట్గా మీరు 3 to 4 అసైన్మెంట్స్ ఇలాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా వీటి గురించి మీరు ఫెమిలియర్ అయిపోతారు. ఈ లేఅవుట్ను మనం ఇప్పుడు 3D మ్యాక్స్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ టాప్లో ఈ బాక్స్ డ్రా చేయాలి, ఈ ఫ్రంట్లో ఇది ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టాప్లో ఆల్ట్ బ్యాక్స్ W మీకు నచ్చిన ఒక బాక్స్ని ఎంతో కొంత సైజులో డ్రా చేయండి. చూడండి, ఇది బాక్స్, కానీ దీనికి స్పెసిఫిక్ సైజ్ అనేది మనం ఇస్తే 100, ఇది కూడా 150, ఇదొక 10 లేదంటే 5 ఇద్దాం. ఓకే, లేదంటే దీన్ని 125 ఇద్దాం, ఎందుకంటే దీన్ని అన్ని సెంటర్లో పెట్టేశాను. ఫైన్. ఇది ఏ కలర్ కావాలి? ఇప్పుడు నాకు వైట్ కలర్ కావాలి. ఓకే ఫైన్. దీన్నే నేను ఇప్పుడు Ctrl+V డూప్లికేట్ తీసుకొని ఇక్కడ కొంచెం ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని ఈ లెంత్ని తగ్గిస్తే ఏమవుద్దో చూడండి, ఇల్లు తగ్గుతుంది. అదే విడ్త్ని తగ్గిస్తే ఏమవుద్దో చూడండి. ఇలా ట్రై చేయండి మీరు. ఫస్ట్ విడ్త్ని నేను 5 తీసుకుంటున్నాను, ఈ హైట్ని 100 తీసుకుంటున్నాను. అంటే సేమ్ బాక్స్ని డూప్లికేట్ చేశాను, అంతకుమించి నేనేం చేయలేదు. ఇక్కడ దీన్ని కొంచెం బ్యాక్ సైడ్ జరిపాను. ఓకే ఫైన్. ఇప్పుడు నేను టాప్లో ఒక సింపుల్ సిలిండర్ని ఏదో ఒక సైజులో డ్రా చేశాను, కనబడుతుందా? ఇది మరి ఈ బాక్స్ సిలిండర్ని సెలెక్ట్ చేసి దీని రేడియస్ ఎంత కావాలి? 5, హైట్ ఒక 100 ఇద్దాం, ఎందుకంటే అదే సైజు, లేదంటే ఒక 75. ఓకే, ఈ హైట్ సెగ్మెంట్స్ ఇవన్నీ అలాగే ఉంచేద్దాం. ఓకే, ఇది మీరు టాప్లో చూస్తే ఇది ఎక్కడుంది అంటే అప్రాక్సిమేట్గా ఈ ప్లేస్లో ఉంది. దీన్ని నేను ఎన్ని డూప్లికేట్ కావాలి అంటే 3 డూప్లికేట్స్. ఈ 3 డూప్లికేట్స్ని మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఈ ప్లేస్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ లేఅవుట్ని చూడండి, ఎవ్రీథింగ్ ఫైన్. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ మొత్తం కూడా గాలిలో ఉన్నాయి. ఇవి మీరు ఈ బేస్లో ప్లేస్ చేయాలి ఇలా. ఓకే, లేదంటే ఇలా పెడితే ఇంకా బెస్ట్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా గ్రౌండ్ మీద ఉన్నాయని. దీన్ని ఆర్క్ పట్టుకొని రొటేట్ చేయండి. మీ వ్యూ, మీరు అనుకున్న వ్యూ మీకు తెలుస్తుందో లేదో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఓకే, దీని తర్వాత నేను ఇదే డూప్లికేట్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ హైట్ను కొంచెం పెంచుదాము, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఒక 25 ఇద్దాం, ఇది 20, ఇది 30, లేదంటే ఇది 35, ఇది 15 ఇద్దాం, లేదంటే 20. ఒక చిన్న బాక్స్ అన్నమాట, ఇది రిసెప్షన్ టేబుల్ లాగా. ఇది ఎక్కడ కావాలి? ఈ యొక్క బేస్లో ఇక్కడ కావాలి. ఇక్కడ కనబడుతుందా? చూడండి, ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఇది బేసిక్గా అన్ని బాక్సెసే ఉన్నాయి ఇక్కడ మనకి. వీటిల్లో నేను ఈ బాక్స్ తప్ప దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని సెలెక్ట్ బై నేమ్, హెచ్ అనేది మీరు కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు సెలెక్ట్ ఇన్వర్ట్ Ctrl+I. ఓకే,
ఈ రైట్ క్లిక్ చేసి హైడ్ సెలెక్షన్ అంటే అది తప్ప మిగతా అన్నీ హైడ్ అయిపోతాయి. ఎందుకంటే మీరు కంఫర్టబుల్గా దీనిపైన వర్క్ చేయాలి అన్నప్పుడు ఇది బెస్ట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక బాక్స్ తీసుకొని ఈ సర్ఫేస్ పైన నేను డ్రా చేస్తే రావట్లేదు. ఇప్పుడు ఆటో గ్రిడ్ అనేది ఆన్ చేయండి. ఆటో గ్రిడ్ ఎంత పాపులర్ అంటే మీరు ఎగ్జాక్ట్గా ఆ సర్ఫేస్ పైన మీరు డ్రా చేయొచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడు నాకు ఇక్కడ నా ప్రోడక్ట్ ఫొటోస్ కావాలి ఇవి. సో ఒకటి, అలాగే మీరు డూప్లికేట్ చూడండి, ఇది ప్రోడక్ట్ ఫొటోస్కి వచ్చిన పిక్చర్ అంటే సారీ ఆ బాక్స్. ఇవి నాకు ఎన్ని కావాలి? ఒక 3 కావాలి. ఓకే 3 వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ప్రోడక్ట్ ఫొటోస్కి 3 ఆటోమేటిక్గా క్లియర్గా వచ్చేసాయి. ఓకే ఫైన్. ఇది ఒక ప్రోడక్ట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోడక్ట్ అనుకుందాం, ఇది ఇంకొక ప్రోడక్ట్, ఇది ఇంకొక ప్రోడక్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్. ఓకే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నాకు కింద ఈ ఏరియాలో దానికి సంబంధించిన ప్రైజ్ లిస్ట్ అనేది నేను ఇక్కడ ఒక ఫ్లెక్స్ అనేది పెట్టుకుంటాను. ఓకే ఫైన్. ఇక్కడ ప్రతిదానికి ఇలా డ్రా చేసుకుని ఇవి అరమరల్లాగా మనం పెట్టుకుంటే, ఇంకేమైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ నేను ఒక 2 ఇక్కడ పెట్టుకుంటాను. ఇది ఒక సింపుల్ నేను అనుకున్న అదే లేఅవుట్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇలా చేశాను. ఇది చేసిన తర్వాత నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అనేది ఇక్కడ లేదు, అన్ని కంట్రోల్ వి ఈజ్ నథింగ్ బట్ కాపీ ప్లస్ డూప్లికేట్ 2 కలిపి వస్తాయి. నేను ఇప్పుడు దీన్ని ఇట్లా డ్రూప్ చేశాను. దీని సైజ్ తగ్గించే కొందే మీకు తెలుస్తుంది అది ఏం జరుగుతుంది అనేది. సో నేను 10 తీసుకున్నాను. సో హైట్ కూడా సేమ్. ఇప్పుడు దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసేసుకొని ఈ హైట్ని తగ్గిస్తున్నాను. ఇదిగోండి ఇది. ఈసారి దీన్ని ఇంతకుముందు చేసినట్టు 15x15 ఇది 5 చేస్తున్నాను, లేదంటే 2.5 చేద్దాం. ఓకే ఫైన్. సో దీన్నే నేను కంట్రోల్ వి పెట్టుకుంటే దీన్ని కొంచెం పైకి మూవ్ చేసుకొని ఈసారి 2020 ఓకే 2020 సారీ ఇది 10 చేద్దాం, లేదంటే 5 చేద్దాం. అంటే యాక్చువల్గా ఇది పైన పెట్టి ఇది చిన్న పెడితే బాగుంటుంది. ఇలా ఉంటే మనకి లుక్ అనేది తెలుస్తుంది. ఓకే దీన్ని ఇంకొంచెం పైన పెట్టేసుకొని ఈసారి 10 లేదంటే 12, ఎందుకంటే 10 అనేది ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు, అందుకోసం నేను 12 ఒక సింపుల్ పిల్లర్. ఓకే ఫైన్. ఇది ఎక్కడున్న ప్రాబ్లం ఏంటి అంటే మీరు చూస్తే ఇది కొంచెం పైన ఉండాలి. ఇట్లా ఈ బాక్స్ వచ్చేసింది అంటే ఈ మొత్తం మళ్ళీ తిరిగి సెలెక్ట్ చేయాలంటే కష్టం కాబట్టి ఒక గ్రూప్ చేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని డూప్లికేట్. ఓకే ఇది. సో ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని గ్రూప్ చేసేసుకుందాం. ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు దీంట్లో మిస్టేక్స్ చూడండి. గ్రూప్ చేసినప్పుడు ఎప్పుడు కూడా తిరిగి సపరేట్ చేయాలంటే అన్గ్రూప్ చేసుకోవాలి. ఓకే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పెడుతున్నాను. ఓకే అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ నేను అన్హైడ్ ఆల్ అంటే ఇంతకుముందు చేసిన ఆబ్జెక్ట్స్ అన్నీ మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటి ఇష్యూ అంటే ఇది. సో నేను ఇక్కడ పెట్టాను, దీన్నే డూప్లికేట్ చేసేసుకొని దీనిపైన ఈ డిజైన్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే దానికి సపోర్ట్ అనేది కావాలి ఇప్పుడు మ్యాండేటరీగా. ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా పర్స్పెక్టివ్లో కాకుండా టాప్లో మనం కానీ ప్లేస్ చేయగలిగితే బాగుంటుంది. సో ఇప్పుడు చూసారంటే మీరు ఇది బేసిక్ ఆబ్జెక్ట్, ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. దీన్ని మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫ్రంట్లో ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేయగలిగితే గ్రూప్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు దీన్ని మూవ్ చేయడం లెఫ్ట్లో ప్లేస్ చేశాను, ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే ఫైన్. ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు లెఫ్ట్లో నేను ఇప్పుడు లెఫ్ట్లో ఏమన్నా డ్రా చేస్తే ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం. ఈ ఆటో గ్రిడ్ అనేది తీసేసుకొని ఈ ఏరియాలో ఇది లెఫ్ట్లో డ్రా చేస్తే ఇలా వచ్చింది. అదే
ఇక్కడ డ్రా చేశాను అనుకోండి ఫ్రంట్లో ఈ ఏరియాలో, అవి ఎక్కడున్నాయంటే ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉంది. దీన్ని నేను ఇక్కడ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి ఎక్కడ వచ్చేసిందో, ఇక్కడ వచ్చింది. అంటే లెఫ్ట్ సైడ్ నుండి విజిటర్స్ ఇక్కడ నుండి వచ్చినప్పుడు కూడా ఇక్కడ యాడ్స్ రావాలి, అంటే వాళ్ళ ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్స్. అవి ఎలా వస్తే బెస్ట్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే దీన్ని ఒకదాన్ని డిలీట్ చేసేసుకొని దీని యొక్క సైజు 2 ఇచ్చేసుకొని Ctrl+V దీన్ని 5 చేద్దాం. కలర్ వచ్చి వైట్ ఇద్దాం. ఇది హైట్, విడ్త్ వచ్చి 50. ఓకే, ఇది ఎందుకు చేసామంటే దీని యొక్క 1 ఇచ్చామనుకోండి, లేదంటే 0.1 ఇచ్చామనుకోండి, ఇలా ఉంటుంది. అంటే ఫ్రంట్ టు బ్యాక్. ఇది ఇంకా మనం తగ్గించామనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇచ్చామనుకోండి, సారీ 25 1. ఓకే, అంటే ఇక్కడ ఏదైనా డిస్ప్లే, అంటే ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించి 3-4 ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ప్రాబబ్లీ అలాంటి సిచ్యువేషన్స్లో మనకి 25 కాకుండా ఒక 30, ఇది కూడా ఒక 30. ఇక్కడ ఒక ప్రోడక్ట్ iPhone 6, ఇది ఐఫోన్ అనుకుంటే 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ కిందది అనేది మనకి కంప్లీట్గా తగ్గించేద్దాం. ఇది బేస్ లాగా వాడదాం. ఇవన్నీ బాక్సెస్ అన్నమాట, ఇంకేం లేవు ఇక్కడ. సో ఇక్కడ దీన్ని కూడా నేను డూప్లికేట్ చేసుకొని దీన్ని కూడా ఈ లెంత్ని తగ్గించేసుకుందాం, ఎందుకంటే దీన్ని ఎగ్జాక్ట్గా పైన పెడదాం అట్లా. అది సపోర్టింగ్ అన్నమాట. సో ఇప్పుడు మీకు 1 కంట్రోల్ పట్టుకొని 2 3 4 5 6 ఇప్పుడు గ్రూప్ చేశాను అనుకోండి. ఒకసారి డిలీట్ చేయండి, అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను దీన్ని షిఫ్ట్ పట్టుకొని నాకు లెఫ్ట్ సైడ్ ఒక 3 కావాలి, మళ్ళా ఇవి ఇటు సైడ్ ఒక 3 కావాలి. అంటే ఇవన్నీ బాక్సెస్ తప్ప వేరే డిజైన్స్ అంటూ ఏం లేవు. ఓకే, సో టోటల్ 6 ప్రోడక్ట్స్. ఇక్కడ యాడ్స్ వస్తాయి అన్నమాట. ఫైన్. వీటన్నిటికీ కూడా కింద గ్రౌండ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇది కొంచెం ఇక్కడ పెడదాం. ఈ టాప్లో ఒక సింపుల్ మళ్ళీ ఒక పెద్ద బాక్స్ తీసుకొని, ఇది గ్రౌండ్ అన్నమాట. ఇది వాళ్ళకి టోటల్గా కొన్న ఏరియా. ఒక ఎగ్జిబిషన్కి ఫస్ట్ మనం ఏరియాని పర్చేజ్ చేయాల్సి వస్తుంది. లైక్ మనం ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు. అది ఇది ఈ ఏరియాలో ఇక్కడ మిగతాదంతా బుక్స్, కస్టమర్ ప్లేసెస్కి ఎలా వస్తుంది. కానీ ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకే ఒక బాక్స్ని యూజ్ చేసి మనం ఇన్ని డిజైన్స్ మనం చేయగలిగినప్పుడు ఈ స్టాండర్డ్ ప్రిమిటివ్స్లో ఉన్న మిగతా ఆబ్జెక్ట్స్ని వీటికి కానీ మనం అసైన్ చేయగలిగితే ఈ లేఅవుట్ను మనం ఇంకా రిఫైన్ చేయొచ్చు. సో అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.